హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్. ఎల్లప్పుడూ ప్రజా గొంతుకై ప్రజా అవసరాల కోసం గలం విప్పుతున్నటువంటి ఎస్టార్ మీడియాకు స్వాగతం సుస్వాగతం. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నిరుద్యోగుల ధర్నా, నిరుద్యోగుల డిమాండ్స్ ప్రభుత్వం ముందు పెట్టినా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది నిరుద్యోగుల పట్ల. ఒక్కసారి మనం గతాన్ని తలుచుకున్నట్టయితే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలుగా నిరుద్యోగులని వేధిస్తూనే ఉన్నది. మనం తెచ్చుకున్న తెలంగాణనే నిధులు నియామకాలు అన్నట్టు మనం తెలంగాణను తెచ్చుకున్నాం. మరి అక్కడ నియామకాలు జరగట్లేదు. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు చేసిన పనే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకపోవడం కాకనే ఉపాధి కూడా కల్పించగలేని పరిస్థితిలో కేసీఆర్ ఆ రోజు ప్రభుత్వాన్ని నడిపిందనమాట. మరి అట్లాంటి సిచ్యువేషన్లో గత ప్రభుత్వానికి నిరుద్యోగులు ఎలక్షన్ టైంలో కేసీఆర్ ఉద్యోగం పోతేనే మనకు ఉద్యోగం వస్తుందని చెప్పేసి ప్రతి గ్రామానికి కూడా నిరుద్యోగులు కంకణం కట్టుకొని బాక్సులు టిఫిన్ బాక్సులు తీసుకెళ్లి లంచ్ బాక్సులు ప్రతి ఊరు తిరిగి, ప్రతి గ్రామాన్ని తిరిగి, ప్రతి తండా తిరిగి అందరినీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏకం చేసి కేసీఆర్ ఉద్యోగం ఉడవీకిండ్రు. ఆ రోజు నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి నిరుద్యోగులు చాలా ముఖ్యంగా కీలకంగా పనిచేస్తున్నారు. గత 10 ఏళ్లుగా నిరుద్యోగులు గోస అనుభవిస్తూనే ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. కోచింగ్ సెంటర్లలో కోచింగ్లు తీసుకొని అప్పులు చేసి కోచింగ్లకు ఫీజులు కట్టి కోచింగ్లు తీసుకోవడం మాత్రమే సరిపోతుంది, కానీ ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదు, ఉద్యోగాలు రావడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అదే జరిగింది. సపరేట్ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో మన ఉద్యోగాలు మనకి ఇవ్వడంలో కూడా మన పాలకులను నిర్లక్ష్యం చేసినారు. గత పాలనలో అదే జరిగింది. ఇప్పుడు ఈ పాలన కూడా నిరుద్యోగులు ఏరి కోరి తెచ్చుకున్నటువంటి ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. ఒక్కసారి సోయిందా ఈ గవర్నమెంట్ అని చెప్పేసి కూడా ప్రజల తరపు నుంచి అడుగుతా ఉన్నాం. నిరుద్యోగుల డిమాండ్స్ ఏంటి? అసలు వాళ్ళు అడుగుతున్న డిమాండ్స్ న్యాయబద్ధంగా ఉన్నాయా లేదా? వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్స్ అమలు చేసేట్లు ఉందా లేదా? ఒక్కసారి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ క్యాబినెట్ మంత్రులు కానీ ఒక్కసారి నిరుద్యోగులను పిలిచి నిరుద్యోగుల తరపున ఉన్నటువంటి రిప్రజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి వాళ్ళతో చర్చలు జరిపినటువంటి పాపన పోలేదు. వేల మంది విద్యార్థులు నిరుద్యోగులు నిరాహార దీక్షలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఎన్ని విధాల శత ప్రయత్నాలు చేసినా కానీ వాళ్ళ బాధలు పట్టించుకొని పాపన పోతలేడు. ఇంకా అంతేకాకుండా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వెటకారంగా మాట్లాడడం ఒకటి మొదలుపెట్టిండు. ఒక్కసారి నిరుద్యోగుల డిమాండ్స్ ఏంది మనం చూసుకున్నట్టయితే మొదటగా డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాలి. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ కూడా పోస్ట్ పోన్ చేయాలి. గ్రూప్ 1 1:100 రేషియో చేయాలి. తర్వాత గ్రూప్ 2లో 2000 పోస్టులు పెంచాలి. గ్రూప్ 3లో 3000 పోస్టులు పెంచి నోటిఫికేషన్ వేయాలి అని చెప్పేసి మరి నిరుద్యోగుల ప్రధాన డిమాండ్లు. ఒక్కసారి మీరు చూడండి, డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని ఎందుకు నిరుద్యోగులు అడుగుతున్నారు? నిరుద్యోగులు పడక గత 10 సంవత్సరాల నుంచి కూడా ఉద్యోగ నోటిఫికేషన్ లేదు.
మెగా డిఎస్సి వేయాలని చెప్పేసి అడుగున్న టైంలో కూడా కేవలం 11,000 పోస్టులు ఇచ్చి ఇదే మెగా డిఎస్సి అని చెప్తున్నారు. కనీసం ఇంకొక 30,000 పోస్టులు పెంచి 40,000 పోస్టులు వేసి మెగా డిఎస్సి అని చెప్పేసి చేయమని చెప్పి నిరుద్యోగులు కోరుతున్నారు. ఆ మెగా డిఎస్సి మాకేమొద్దు, మీరు వేస్తున్న డిఎస్సినే 10,000 11,000 పోస్టులకే మేము ఎగ్జామ్ రాస్తాం, మాకు చదువుకోవడానికి టైం ఏమని చెప్పేసి అడుగుతున్నారు. వేల పుస్తకాలు ఉన్నాయి మాకు చదువుకోవడానికి, ఈ షార్ట్ టర్మ్ లో మేము చదవలేకపోతున్నాము. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి చదువుకోవడానికి టైం అడుగుతున్నారు నిరుద్యోగులు. నిరుద్యోగులు ఏమైనా నీ కుర్చీ అడుగుతలేరు, చదువుకోవడానికి టైం ఇవ్వండి, ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయండి, ఒక 3 months ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయండి చెప్పేసి నిరుద్యోగుల డిమాండ్. 3 months అన్న దగ్గర మీరు కూర్చొని మాట్లాడి 3 నెలలు అయితే సమయం వృధా అవుతుంది, సమయం సరిపోదు మనకు అని చెప్పేసి కూడా ఒక 2 నెలలో ఒక 45 రోజులు తీసుకోండి అమ్మా, మీ కోరిక మేరకు నేను ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేస్తున్నాను ఒక ప్రకటన నువ్వు చెప్పలేకపోతున్నావు కదా. ఇవాళ నువ్వు సీఎం కుర్చీలో కూర్చున్నా అంటే కారణం ఎవరు? నిరుద్యోగులు కాదా? తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాదా? నువ్వు సీఎం కుర్చీ కొనుక్కున్నావా? లేదు కదా. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ అందరం కంకణం కట్టుకొని గత 10 ఏళ్లుగా కేసీఆర్ చేతిలో మోసపోయినాము, ఇక కూడా మోసపోకూడదని చెప్పేసి అందరూ కూడా కంకణం కట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. ఆ టైంలో కాంగ్రెస్ కూడా ఉచిత హామీలు అన్నీ కూడా ఇచ్చింది నిరుద్యోగులకు. జాబ్ క్యాలెండర్ అన్నారు, నిరుద్యోగ వృత్తి అన్నారు, మెగా డిఎస్సి అన్నారు, గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు పెంచి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. అవన్నీ కూడా తుంగలో తొక్కి ఈరోజు నిరుద్యోగులను రోడ్డు మీద పడేసినటువంటి పాపం రేవంత్ రెడ్డిదే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంది. గతంలో కూడా కేటీఆర్ అట్లా నోటి దురుసుతోటే ప్రియాంక హత్యను కూడా లవ్ అఫైర్ హత్యగా మార్చి ఆమె వేరే కారణంతో సూసైడ్ చేసుకున్నది. ఆమె ఎగ్జామ్ వల్ల చేసుకోలేదు, ఆమె ఏ ఎగ్జామ్ కూడా అప్లై చేయలేదు అని చెప్పేసి నోటి దురుసుతోటి మాట్లాడారు. ఆ మరుక్షణమే ప్రియాంక మొత్తం ఆమె హాల్ టికెట్లు అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్. ఇప్పుడు కూడా అదే బాటలు అట్లా మాట్లాడిన కేసీఆర్ కు హరీష్ రావుకు ఎక్కడ పెట్టినరో తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు ఒకసారి మీరు చూడండి. అలా నోటి దురుసుతో మాట్లాడిన కేటీఆర్ గవర్నమెంట్ ని తీసి తుంగలో తొక్కి మిమ్మల్ని అధికారంలో తీసుకొచ్చిరు. ఇప్పుడు మీరు చేస్తున్నది కూడా అదే. డిఎస్సి పోస్ట్ పోన్ చేయడం ద్వారా మీకు గవర్నమెంట్కి ఏమైనా లాస్ అవుతుందా, మీకు గవర్నమెంట్కి ఏమైనా నష్టం జరుగుతుందా? ఒక్కసారి మీరు వివరించే ప్రయత్నం చేయండి. గ్రూప్స్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయడం వల్ల మీకు గవర్నమెంట్కి ఏమైనా నష్టం జరుగుతుందా? చదువుకోవడానికి టైం ఇవ్వండి, మేము చదువుకుంటాము, ఇంకా ప్రిపరేషన్ బాగా చేసుకొని ఎగ్జామ్స్ రాస్తాము అని చెప్పేసి నిరుద్యోగులు న్యాయబద్ధంగా పోరాడుతున్నారు. వారి తరపున బక్క జడ్సన్ నిరాహార దీక్ష చేస్తే అతనికి వెటకారంగా మాట్లాడడం, వారి తరపున అశోక్ సార్ నిరాహార దీక్ష చేస్తే అతనికి వెటకారంగా మాట్లాడడం, స్టూడెంట్స్ తరపున స్టూడెంట్ అయినటువంటి మోతిలాల్ కూడా నిరాహార దీక్ష చేస్తే అతని గురించి వెటకారంగా మాట్లాడడం. అతను కూడా నిన్ననే రేవంత్ రెడ్డి విద్యార్థులతో మాట్లాడుతూ బక్క జడ్సన్ ఆయన ఎందుకు నిరాహార దీక్ష చేస్తున్నా, ఆయన ఏ ఎగ్జామ్కి అప్లై చేసిందా, నిన్నగాక మన పార్టీలో ఉండే కానీ ఆయనకి ఏమైందంట, ఎందుకు నిరాహార దీక్ష చేస్తుండు అని చెప్పేసి వెటకారంగా మాట్లాడడం. ఇదే రేవంత్ రెడ్డి గారు, మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, నిరుద్యోగుల తరపున ఎవరు పోరాడకూడదా, ఎవరు అడగకూడదా, నిరుద్యోగుల తరపున అడిగేవాడు కూడా ఉండకూడదా? అదేగా మీ ఉద్దేశం. ఒక్కసారి అర్థం చేసుకోండి రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికి కూడా నిరుద్యోగులు మిమ్మల్ని ఇంకా గౌరవిస్తూనే ఉన్నారు మిమ్మల్ని. ఎందుకంటే మనమే తెచ్చుకున్నాం ఈ యొక్క ప్రభుత్వాన్ని.
అని చెప్పేసి ఆలోచన చేసి ఇంకా కూడా నిరుద్యోగులందరూ కూడా ఓపికతోటే న్యాయబద్ధంగా డిమాండ్స్ చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వానికి మీకు తేడా ఏముందండి? రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా రోడ్డు మీదకి వస్తే లాఠీ చార్జీలు, అరెస్టులు, గృహ నిర్బంధనాలు ఇవన్నీ జరిగేవి. ఏ చర్చ తీసుకొని రోడ్డు మీదకి వచ్చినా కానీ అరెస్టులు, లాఠీ చార్జీలు, గృహ నిర్బంధనలు, ముందస్తు అరెస్టులు ఇవన్నీ జరిగేది. ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంది? గతంలో మీరే అప్పుడున్న గవర్నమెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడిగారు, ప్రశ్నించే గొంతుకలు ఉండకూడదా? ప్రశ్నించే గొంతుకులను అణచివేస్తున్నారని చెప్పేసి మీరే రోడ్ల మీద ఎక్కి పోరాటం చేసినటువంటి రోజులు మర్చిపోయారా రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంది? మీరు అధికారంలోకి రాగానే ధర్నా చెక్ ఓపెన్ చేస్తున్నా అన్నారు. ఎవరైనా మనకు ధర్నా చేసుకోవచ్చు, ఎవరైనా ప్రశ్నించవచ్చు అని చెప్పేసి ధర్నా చెక్ ఓపెన్ చేసి ధర్నా చెక్ దగ్గర ధర్నాకు దిగవచ్చు అని చెప్పేసి కూడా మీరు చెప్పారు. మరి ఈ రోజు ఎందుకు ఈ అరెస్టులు చేస్తున్నారు? ఎందుకు ఇది లాఠీ చార్జ్ చేపిస్తున్నారు నిరుద్యోగుల మీద? ఒక్కసారి మీరు చెప్పాలి. అదే నిరుద్యోగులు తలుచుకుంటే మీ కుర్చీ ఉంటుందా? ఒక్కసారి అర్థం చేసుకోండి. మీకు ఇస్తున్న సలహా ఎవరో కానీ మీ మీద కుట్ర జరుగుతున్నట్టే ఉంది. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల గురించి ఆలోచన చేయండి. ఇప్పటిదాకా జరిగింది కూడా నిరుద్యోగుల డిమాండ్లు ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయమని అడుగుతున్నారు వాళ్ళు. మీరు ఇక ముందట కూడా ఇప్పటికి మించిపోయింది ఏం లేదు. ఇక ముందట కూడా నిరుద్యోగుల తరపున రిప్రజెంట్స్ ఎవరైతే ఉన్నారో వారితో పిలిపించి కొంతమంది ప్రొఫెసర్లను పిలుచుకొని వాళ్ళందరి తరపున కూడా మీరు ఒక ప్రకటన విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కసారి మీరు చూడండి. అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చిందే నిరుద్యోగులు, విద్యార్థులు వాళ్ళ బలిదానాల వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వాళ్ళ బలిదానాలు చేసుకోవడం వల్లనే ఆనాడు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం కనికరించి ఇచ్చారు. ఒక్కసారి మీరు చూడండి. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు, విద్యార్థులు మాత్రమే చనిపోయినరు. ఏ రాజకీయ నాయక కుటుంబం నుంచి కూడా ఒక్కరు కూడా చనిపోవడం జరగలే. రేవంత్ రెడ్డి కుటుంబంలో ఒక నాయకుడు చనిపోయాడా? కేసీఆర్ కుటుంబంలో ఒక నాయకుడు చనిపోయాడా? ఏ నాయకుడు కుటుంబంలో కూడా బీజేపీ నుంచి కిషన్ రెడ్డి కుటుంబంలో ఒక నాయకుడు చనిపోయారా? ఏ పార్టీ నుంచి ఏ రాజకీయ నాయకుడు కూడా చనిపోలేదు. బలైంది మొత్తం నిరుద్యోగులు, విద్యార్థులు మాత్రమే, పేద ప్రజలు మాత్రమే తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్నారు. వాళ్ళ బలిదానాల పునాదుల మీద వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మీరు కూర్చెక్కి ఆటలాడుతున్నారు నిరుద్యోగుల జీవితాలతోటి. అసలు నిరుద్యోగుల కోసం ఉద్యోగాలు కల్పించకపోగా వారికి కనీసం ఉపాధి కూడా కల్పించలేనటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నాయకులు ఉన్నారు. మీరు గతంలో ఎన్నో హామీలు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందర. జాబ్ క్యాలెండర్ అన్నారు. జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయింది? ఏదో నిన్న ప్రకటన చేసింది జాబ్ క్యాలెండర్ వేస్తామని. అది ఎప్పుడు చర్చకు వస్తుంది? దాని చట్టబద్ధత చేస్తామంటున్నారు. అది చర్చకు వచ్చినప్పుడు, అమలు చేసినప్పుడు మీరు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి అన్నారు. ఏ విధంగా ఫిలప్ చేస్తారా 2 లక్షల ఉద్యోగాలు? ఒక్కసారి మీరు నిరుద్యోగులకు ఆ యొక్క ప్రకటన కూడా విడుదల చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఒకసారి చూడండి. మీరు నిరుద్యోగుల తరపున బక్క జెర్సన్ అసలు ప్రాణాపాయంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం నిన్న చూసాం. నిన్న బక్క జెర్సన్ నిరాహార దీక్ష ఉపసంహరించుకున్నాడు. విరమణ చేసిండు. విరమణ చేసి ఆయన నిరుద్యోగులకు క్షమాపణ చెప్పిండు. దేనికి చెప్పిండు? నేను దీక్ష చేసినా కానీ నా చావు కోరుకుంటుంది తప్ప నిరుద్యోగుల కోసం ఒక ప్రకటన విడుదల చేయలేకపోయినటువంటి ఈ యొక్క గవర్నమెంట్ చచ్చిపోయింది. అందువల్ల నా నిరాహార దీక్ష వల్ల నిరుద్యోగులకు న్యాయం జరగలేకపోయింది. అందువల్ల నన్ను క్షమించండి అని చెప్పేసి
క్షమాపణ కూడా బక్క జెర్సన్ కోరుకున్నాడు. బక్క జెర్సన్ మాట్లాడుతుంటే, నిరుద్యోగుల తరపున మాట్లాడుతుంటే, బక్క జెర్సన్ ఎవరా మాట్లాడడానికి, ఆయన ఏ ఎగ్జామ్ రాస్తున్నా అని చెప్పేసి వెటకారగా మాట్లాడినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డిది. అశోక్ సార్ మాట్లాడితే నిరుద్యోగుల తరపున అతను కోచింగ్ సెంటర్లో ఒక 2 నెలలు వాయిదా పడితే కోచింగ్ల కోసం 100 కోట్లు సంపాదించుకోవచ్చు. అందుకే అశోక్ సార్ నిరాహార దీక్ష చేస్తున్నారు, ఆయన అవసరం కోసం, ఆయన స్వార్థం కోసం అని చెప్పేసి ఆయన మీద ఎలిగేషన్ చేస్తాడు మన రేవంత్ రెడ్డి. అసలు ఉద్యోగుల గురించి, నిరుద్యోగుల గురించి, విద్యార్థుల గురించి మాట్లాడే వ్యక్తి ఎవరు ఉండకూడదా? మీరు తీసుకున్న నిర్ణయాలకే మేము ఫాలో అవుతూ ఉండాలా? మీరు తీసుకున్న నిర్ణయాలే ఫైనల్ చేయాలా? అసలు విద్యార్థుల తరపున మాట్లాడడానికి ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని కేటాయించలేకపోయినటువంటి ప్రభుత్వాన్ని, అసలు అట్లాంటి చేతగాని ప్రభుత్వం నడుపుతున్నారు మీరు. మీ స్వార్థ రాజకీయాల కోసం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఉచిత హామీలు అందించి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయినారు కాబట్టి స్థానిక సంస్థలు గ్రామాలలో తీవ్రమైన వ్యతిరేకత మీరు ఎదుర్కొంటున్నారు కాబట్టి స్థానిక సంస్థల ఎలక్షన్లు నిర్వహించక పోస్ట్పోన్ చేస్తా ఉన్నారు. మీ అవసరాల కోసం మీరు పోస్ట్పోన్ చేసుకుంటున్నారు స్థానిక సంస్థ ఎన్నికలు. మీ స్వార్థ రాజకీయాల కోసం స్థానిక సంస్థ ఎన్నికలు పోస్ట్పోన్ చేసుకుంటున్నారుగా, అది ఎట్లా పోస్ట్పోన్ చేసిండ్రో, నిరుద్యోగులు అడుగుతున్న న్యాయమైనటువంటి డిమాండ్స్ కూడా అదే విధంగా పోస్ట్పోన్ చేయండి. నిరుద్యోగులతో అవసరం పోయిందా మీకు? నిరుద్యోగుల కోసం నిరుద్యోగులు గట్టిగా వారిని వాడుకొని అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఇక నిరుద్యోగులతో పని లేదు, నిరుద్యోగులతో అవసరమే లేదు అని చెప్పేసి మీ ఇష్టారాజ్యంగా చేసుకున్నటువంటి పరిస్థితి. ఇది అసలు భాగవతం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఒక్కసారి ఆలోచన చేయండి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా. తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? అసలు మీరు ప్రభుత్వంలో ఉన్న దేనికి, సీఎం కుర్చీలో ఉన్న దేనికి, సీఎం కుర్చీలో కూర్చున్న దేనికి? మెజారిటీ ప్రజలు ఏది డిమాండ్ చేస్తే అది అమలు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. మరి మెజారిటీ నిరుద్యోగులు డిఎస్సి పోస్ట్పోన్ చేయండి, గ్రూప్స్ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయండి చెప్పేసి మెజారిటీ నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. వారి డిమాండ్స్కి మీరు అంగీకరించాలి కదా. మరి వారి డిమాండ్స్ అంగీకరించకపోవడం కాక వారి కోసం, వారి తరపున మాట్లాడిన వారిని కూడా మీరు ఎలిగేషన్ చేస్తున్నారంటే మీరు ఏ రేంజ్ లో ఉన్నారు? మీకు ఇచ్చే సలహా ఎవడిస్తున్నాడు? ఒక్కసారి మీరు గ్రౌండ్ లెవెల్కి వచ్చి మాట్లాడండి రేవంత్ రెడ్డి గారు. ఒక్కసారి నిరుద్యోగుల తరపున ఎవరైతే మాట్లాడుతున్నారో, నిరుద్యోగుల తరపున రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వారికి అపాయింట్మెంట్ ఇవ్వండి. ఒకసారి మీరు వారికి ఇయర్ అపాయింట్మెంట్. ఏ లీడర్ని మన పార్టీలో గుంజుకోవాలి, ఏ ఎమ్మెల్యేని మన పార్టీలో గుంజుకోవాలి, ఏ ఎంపీని మన పార్టీలో గుంజుకోవాలి, మన పార్టీని బలోపేతం ఎట్లా చేసుకోవాలి. ఆంధ్ర నుంచి వచ్చిన షర్మిలకు అపాయింట్మెంట్ ఇస్తావు, ఆంధ్రకు పోయి షర్మిల మీటింగ్ పెడితే అక్కడ కలుస్తావు, బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇస్తావు, ఆ ఎమ్మెల్యేలను జైనింగ్ చేసుకుంటావు. ఇదంతటికి నీకు టైం ఉంటుంది రేవంత్ రెడ్డి గారు. నిరుద్యోగులకు మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. నిరుద్యోగుల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వైఖరి ఏంది? అదేవిధంగా ఎమ్మెల్యేల వైఖరి ఏంది, ఎమ్మెల్సీల వైఖరి ఏంది కూడా నిరుద్యోగులు క్లియర్గా ఒక ప్రకటన విడుదల అవసరం కూడా ఉంది. ఒక్కసారి అర్థం చేసుకోండి రేవంత్ రెడ్డి గారు, మీ పరిపాలన ఇంకా 4 సంవత్సరాలు 4 నెలలు ఉంది. ఇప్పుడే ఇంత ఇబ్బంది పెడుతున్నారు కదా నిరుద్యోగులని. ఇక మీదట కూడా మీ పరిపాలన కంటిన్యూగా కొనసాగుతుందని అనుకుంటున్నారా మీరు? అసలు నిరుద్యోగులు తలుచుకుంటే మీ కుర్చీ ఉండదు, మీరు ఉండరు తెలంగాణ రాష్ట్రంలో. సోయిందా ఈ గవర్నమెంట్ కానీ నేను అడుగుతున్నా. అసలు మీరు కుర్చీలో కూసబెట్టింది దేనికి? కుర్చీలో కూసబెట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాదా? తెలంగాణ రాష్ట్ర ప్రజల నిరుద్యోగులు కాదా?
తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు కాదా? సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది మీ స్వార్థ రాజకీయాలు చూసుకోవడానికా? మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రజల మంచి జరుగుతుందంటే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి. పైన ప్రెస్ మీట్ పెట్టి మాటలు చెప్పడం కాదండి రేవంత్ రెడ్డి గారు. గ్రౌండ్ లెవెల్ జరుగుతుందా లేదా చూసుకోండి. మీరు ఒకసారి మీ మీద చాలా నమ్మకం పెట్టుకొని మీకు అధికారం చేతబెట్టిరు. మీరు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అని చెప్పేసి, నిరుద్యోగుల తరపున పోరాడతారు, ప్రజల తరపున గొంతెత్తుతారు అని చెప్పేసి గత 10 ఏళ్లుగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అణిచివేసిండు, తెలంగాణ రాష్ట్ర ప్రజలను అణిచివేసిండు. ఇక మీదట అది జరగకూడదని చెప్పేసి మీ చేతిలో అధికారం పెడితే ఇప్పుడు మీరు చేస్తున్నది కూడా అదే. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గొర్రెలను కొన్నట్టు ప్రతిపక్ష పార్టీ లేకుండా ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను, కార్పొరేటర్లతో సహా అందరినీ కొనిపడేసి ఇప్పుడు కేసీఆర్కి ఏ గతి పట్టింది? ఇప్పుడు మీరు కూడా చేస్తున్నది అదే. ఆ రోజు కేసీఆర్ వాళ్ళందరినీ పార్టీలో జాయిన్ చేసుకుంటే మీరు ఎలా ఎలిగేషన్ చేసిరో మీకు సోయలేదా? కేసీఆర్ చేసిన తప్పు నేను చేయకూడదు అని చెప్పేసి పదే అంటున్నావు. మరి ఎందుకండి ఇప్పుడు కూడా మీరు అదే ఎమ్మెల్యేలను ఇంకా పార్టీలో చేర్చుకుంటున్నారు? మీరు కరెక్ట్గా న్యాయబద్ధంగా ఇచ్చిన హామీలను గ్రౌండ్ లెవెల్లో మీరు హామీలు నెరవేర్చుకుంటూ పోండి. మీ కుర్చీకి ఏమనైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఉన్నారు, మీ కుర్చీకి ఏమనైతే తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు మీ తరఫున పోరాడతారు. అంతేగాని నాకు బలం పెరగాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా మీ పార్టీలో చేర్చుకోవడం కరెక్ట్ కాదు. ఇది అలా చేర్చుకొని కేసీఆర్ ఏమైపోయాడు? కేసీఆర్ 100 ఏళ్ళు పరిపాలించిందా? లేదు కదా. అధికారం శాశ్వతం కాదు. రేవంత్ రెడ్డి గారు మీకు సరిపోని మెజారిటీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చిరు. మీరు దాన్ని నిలబెట్టుకొని అదే విధంగా అదే పాలన కొనసాగించుకొని మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ పోండి. మీ కుర్చీకి ఏమైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కాపాడతారు, మీ మీద ఈగ వాలకుండా చూసుకుంటారు. అంతేగాని మీరు స్వార్థ రాజకీయాల కోసం నిరుద్యోగులతో చెలాగాటం, తెలంగాణ రాష్ట్ర ప్రజలతో చెలాగాటం ఆడడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి రోడ్డు మీదకి వచ్చి నిలదీయండి ఒక్కొక్క లీడర్ని. ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయని చెప్పేసి కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, నిరుద్యోగులు చేస్తున్న ధర్నాలు వాళ్ళ సమస్యలు పరిష్కరించకుండా, ఇష్టం వచ్చిన వారికి అపాయింట్మెంట్ ఇచ్చుకుంటా, ఇష్టం వచ్చిన వారిని పార్టీలో జాయిన్ చేసుకుంటా తమాషాలు చేస్తున్నారు సీఎం కుర్చీలో కూర్చొని. సోయిందా మీకు అసలు మీ పార్టీకి? ప్రతిపక్ష పార్టీలకు సోయి లేదు. ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు నిరుద్యోగులు ధర్నా చేస్తుంటే వాళ్ళు వస్తారు. ప్రతిపక్ష పార్టీలకు మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు. గతంలో 10 సంవత్సరాలు వాళ్ళు చేసింది కూడా అదే. 10 సంవత్సరాలు నిరుద్యోగులను నయవంచిండ్రు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళకు మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు. నిరుద్యోగులు వాళ్ళని కూడా దగ్గరికి రానియట్లేదు. అసలు మీరు అనుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు డబ్బులు ఇచ్చి కిరాయి ఏమంటారు వాళ్ళకు రోజు కూలీలాగా ఇచ్చి వాళ్ళతో ధర్నా చేయిస్తున్నట్టు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. అది కరెక్ట్ కాదు. ఒక్కొక్క అమ్మాయిలు బుక్కులు ముందల పెట్టుకొని ఏడుస్తున్నటువంటి పరిస్థితి కూడా మీరు చూడలేకపోతున్నారా? ఎన్నో వీడియోలు వస్తున్నాయి. బుక్కులు ముందల పెట్టుకొని ఇన్ని బుక్స్ ఎప్పుడు చదవాలి? మేము మాకున్న ఈ యొక్క తక్కువ టైంలో ఇన్ని బుక్స్ ఎప్పుడు చదవాలి? లేక గత 10 సంవత్సరాలుగా డిఎస్సి నోటిఫికేషన్ లేదు. ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ కూడా మాకు ప్రిపరేషన్ టైం ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు వలవలన ఏడుస్తున్నటువంటి పరిస్థితి కూడా మీ కళ్ళకు కనపడతలేదా రేవంత్ రెడ్డి గారు? ఒక్కసారి ఎవరో చెప్తున్న సలహాకు మీరు వారి మాటలు పట్టించుకొని నిరుద్యోగులని కానీ, నిరుద్యోగుల తరపున పోరాడుతున్నటువంటి వారిని కానీ ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు, క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. కానీ మీరు దీనివల్ల చాలా నష్టపోతారు రేవంత్ రెడ్డి గారు. ఒక్కసారి ఇప్పటికైనా ఆలోచన చేయండి. ఒక్కసారి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చూడండి నిరుద్యోగుల సమస్యలు ఏమున్నాయి. ఒక్కసారి వారు ఏం అడుగుతున్నారు, వారి డిమాండ్స్ ఏందని గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఒకసారి మీరు చూడండి. ముఖ్యమంత్రి పదవి అంటే ఊరికనే రాలేదు రేవంత్ రెడ్డి గారు. మీకు
తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు ప్రతి గ్రామానికి వెళ్ళారు, కంకణం కట్టుకొని ప్రతి ప్రతి గడపకి వెళ్ళారు, ప్రతి మనిషిని కలిసిరు. కేసీఆర్ ఉద్యోగం ఊడబిక్తేనే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆయన ఉద్యోగం ఊడబిక్కి ఆయన ఉద్యోగం మీ చేతిలో పెట్టిరు. మీరు కూడా తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులను నయవంచిస్తున్నారు. వారు అడిగినటువంటి న్యాయబద్ధమైన డిమాండ్స్ కూడా మీరు చిన్న చిన్న డిమాండ్స్ కూడా పరిష్కరించలేకపోతే మీరు ఉన్నది వారి కోసం కాదా? తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమే కదా. మెజారిటీ నిరుద్యోగులు డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని అనుకుంటున్నారు. మెజారిటీ నిరుద్యోగులు గ్రూప్స్ పోస్ట్ పోన్ చేయాలనుకుంటున్నారు. మెజారిటీ నిరుద్యోగులు గ్రూప్ 2లో 2000 పోస్టులు పెంచాలి, గ్రూప్ 3లో 3000 పోస్టులు పెంచాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అది సమస్య పరిష్కరించలేకపోతున్నారా మీరు? ఒక్కసారి మీ మంత్రివర్గాన్ని కూర్చోబెట్టుకోండి, ప్రొఫెసర్లను కూర్చోబెట్టుకోండి, నిరుద్యోగుల తరపున కొంతమంది రిప్రజెంట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని కూర్చోబెట్టుకొని ఒక్కసారి మీరు సమావేశం జరపండి, చర్చలు జరపండి. నిరుద్యోగుల సమస్యలు మీకు ఒకసారి అర్థమవుతాయి. ఒక్కసారి ఆ చర్చలు జరిపి మీ యొక్క వైఖరిని కానీ మీ యొక్క ప్రకటన విడుదల ఎస్టార్ మీడియా తరపు నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల తరపు నుంచి కోరుకోవడం జరుగుతూ ఉంది. దయచేసి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిరుద్యోగుల తరపున నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం దొరికేంత వరకు కూడా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ.